మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. కాళేశ్వరం సహా తెలంగాణలోని ఎత్తిపోతల ప్రాజెక్టులపై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. కాళేశ్వరాన్ని ఒక తెల్ల ఏనుగుగా, అక్కడ వినియోగించే నీటిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నీరుగా వర్ణిస్తూ కొందరు మేధావులు, ఎన్జీఓలు విమర్శలు గుప్పించడం మనం చూసాం. కాళేశ్వరం అయిపోయాక ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై కూడా అదే తరహా ప్రచారం మొదలైంది. అయితే ఈ ఎత్తిపోతల పథకాలను తెల్ల ఏనుగులని కొట్టిపారేసే ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు ఎలా రూపొందుతాయో గమనించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు గల్ఫ్ దేశాలు తాగునీటి కోసం సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నారు. కేవలం 100 మిలియన్ల సగటు వర్షపాతం నమోదయ్యే ఇజ్రాయెల్ వ్యవసాయ యాంత్రీకరణ మరియు గ్రీన్ హౌస్ సాగు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అవి ఆయా దేశాల సామాజిక అవసరాలు. తెలంగాణ పరిస్థితి కూడా సరిగ్గా అలాంటిదే. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు 90 నుంచి 200 మీటర్ల తక్కువ ఎత్తులో ప్రవహిస్తుంటే ఇక్కడి గ్రామాలు, సాగు భూములు మాత్రం 200 నుంచి 675 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా నీరు పల్లమెరుగు అనేది నిజమే అయినా ఎత్తులో ఉన్న తెలంగాణ భూములకు నీరందించాలంటే ఎత్తిపోతల పథకాలు తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ప్రయోజనాలు, ఖర్చుల నిష్పత్తి పేరుతో ఎత్తిపోతలను తిరస్కరిస్తే తెలంగాణ రైతాంగానికి నీరందించడం సాధ్యం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో నీటిని తరలించుకుపోయిన వారికి ఇప్పుడు తెల్ల ఏనుగులంటూ ప్రాజెక్టులను అడ్డుకునే వారికి పెద్దగా తేడా ఏం లేదు. మరొక వైపు మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ ప్రభుత్వం సుమారు 33,000 కోట్ల ఖర్చు చేసి 42 టీఎంసీల నీటిని ప్రతి ఇంటికి ఉచితంగా సరఫరా చేస్తోంది. కానీ ప్రైవేటు నీటి కంపెనీలు కేవలం ఒక టీఎంసీ భూగర్భ జలాలను సీసాలో నింపి లీటరుకు 20 రూపాయల చొప్పున ప్రజల నుంచి ఏకంగా 56,620 కోట్ల రూపాయలు పిండుకుంటున్నాయి. తాగునీటి కోసం రూపుదిద్దుకున్న ఈ ప్రైవేట్ తెల్ల ఏనుగులను ఎన్నడూ ప్రశ్నించని మేధావులు ప్రజలకు ఉచితంగా నీరిచ్చే ప్రభుత్వం ప్రాజెక్టులను మాత్రం విమర్శించడం వారి ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నట్టు. ఎత్తిపోతలకు కరెంటు ఖర్చు ఎక్కువవుతుందని గగ్గోలు పెట్టేవారికి ఒక విషయాన్ని గ్రహించాలి. పంపులు నడిస్తే కరెంటు కాలడం సహజం. తెలంగాణలోని ఎలిమినేటి, మాధవరెడ్డి, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, తుమ్మిళ్ళ, భక్తరామదాసు వంటి ప్రాజెక్టులు ఇప్పటికే విజయవంతంగా రైతులకు నీరందిస్తున్నాయి. కాబోయే రోజుల్లో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులు కూడా పూర్తయితే ఏటా 10 నుండి 15,000 కోట్ల కరెంటు బిల్లులు రావడం సహజం. రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇవ్వాలంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా ఈ ఖర్చును భరించక తప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతలే అయినప్పుడు మౌనంగా ఉన్నవారు ఇప్పుడు మాత్రమే గొంతు విప్పడం ఆశ్చర్యకరం. ఈ ప్రాజెక్టుల వల్ల నిజంగా ఉపయోగం ఉందా అంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం కాళేశ్వరం మరియు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్లే 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.33 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఈ 90 లక్షల ఎకరాల అదనపు సాగు విస్తీర్ణం ఏ మంత్రంతోనో వచ్చింది కాదు, పక్కా ప్రణాళికతో సాధించింది. అలాగే 2024లో సెంటర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎత్తిపోతల వల్ల 8 లక్షల ఎకరాలకు నీరంది గ్రామీణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారింది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలోని హూవర్ డ్యామ్, ఈజిప్టులోని హై అస్వన్ డ్యామ్, చైనాలోని 3 గార్జ్ గేజ్ డ్యామ్ మరియు ఇటీవల ఇథియోపియా నిర్మించిన గ్రాండ్ రినేజెన్స్ డ్యామ్లు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టాయి. తెలంగాణలో కూడా ఎత్తిపోతల ప్రాజెక్టులు సృష్టించే సంపద రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది. కేంద్ర ఆర్థిక సర్వే స్వతంత్ర పరిశోధన నివేదికలు ఈ సత్యాలను స్పష్టం చేస్తున్నప్పటికీ తెలంగాణ ఎత్తిపోతలను తెల్ల ఏనుగులుగా చిత్రీకరించడం కేవలం విమర్శకుల దృష్టి లోపమే అని అంటున్నారు. మరి మీరేమంటారు? కమెంట్ రూపంలో తెలియజేయండి.